నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణ, వెంకటరామిరెడ్డి సోదరులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు జైలు బయట మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను అక్రమ కేసులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకి వారు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వారి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందన్నారు. ఛార్జ్ షీట్ వేసినప్పటికీ బెయిల్ నిరాకరించేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, అధికారులు ఏదో ఒకటి చూపుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు అందరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. అసలు పిన్నెల్లి గారికి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం, అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒక చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి, జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్ తీసుకొస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా, జైలు అధికారులు కూడా, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక వ్యక్తిని, జైల్లో ఉండే వ్యక్తిని ఈరోజు మీరు హరాస్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చేయని దానికి ఈరోజు పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా ఈరోజు ఇది చేస్తున్నారు. రేపు మీరు ఇక్కడ హరాస్ చేస్తే రేపు ఏదో ఒక రోజు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దుర్మార్గమైన పాలన కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను అందరినీ కూడా అనేక రకాల ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. వాటిలో ఎక్కువగా అన్ని అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఇప్పుడు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉన్నామంటే ఇది 2వసారి. అంతకుముందు మర్డర్ కేసు ఉన్నాడు, అప్పుడు జైలు వచ్చి బయట వచ్చాను. మరి మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు కూడా చనిపోయిన అతను, చంపిన వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యర్థులే రామకృష్ణారెడ్డి గారికి. మరి అలాంటి వారందరూ కూడా చనిపోయిన అతని మీద, చంపిన వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి పోషించి దాంట్లో కూడా రామకృష్ణారెడ్డి గారిని ముద్దాయిగా చేశామట. వాళ్ళ తమ్ముడు అంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు శ్రీనివాసరావుని ఎస్పీ గారే చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ వారే ఒకరు చేసి వాళ్ళు తాతూ బుద్ధి చంపేశారు అని చెప్పారు. అప్పుడిప్పుడు కూడా ఈయన ప్రస్తావన కానీ వాళ్ళ తమ్ముడి ప్రస్తావన కానీ రాలేదు. మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి 96 రోజులు అవుతాం. ఛార్జ్షీట్ కూడా వేసేశారు. మరి ఇంకా కూడా బెయిల్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఉన్న గవర్నమెంట్ లీడర్లు కానీ, గవర్నమెంట్ అడ్వకేట్ కానీ. మరి ఇంత దురదృష్టకరంగా ఒక సీనియర్ శాసనసభ్యుల్ని అక్రమంగా అరెస్ట్ చేసేదే కాకుండా ఛార్జ్షీట్ వేసిన తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది కూడా 96 రోజులు అయితే కూడా ఈ రోజు వరకు కూడా ఆయన్ను అక్రమంగా నిర్బంధించారు. ఆరోగ్యం కూడా ఆయన బాగా క్షీణించింది. దాదాపు షుగర్ లెవెల్స్ అన్నీ ఎక్కువైపోయి 9 కేజీలు మనిషి తగ్గిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అక్కడ సరైన ఫుడ్ ఇవన్నీ కూడా అందించలేక ఆరోగ్యం కూడా క్షీణించింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.